నిబంధనలకు విరుద్ధంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ అన్ని అన్ని పార్టీలు చేస్తున్నాయి. అది ఎవరు పట్టు దొరికినోడే దొంగ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉంటే ఆయన మీద కేసులు వచ్చినాయి కాబట్టి ఆయన లక్ష కోట్లు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తిట్టి ఇంకా చెప్తానే ఉన్నారు కదా. కానీ ఏమన్నా కోర్టులు ఏమన్నా ప్రూవ్ చేసినా, సిబిఐ ప్రూవ్ చేసిందా ఇంతవరకు తేలింది. మనం ఇంకా దాన్నే మాట్లాడుకుంటే ప్రయోజనం కూడా. జనం ఏం చేశారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నా ఇవన్నీ నేనేమంటానండి, ఇప్పుడు జరిగినటువంటి ఈ విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఒక కీలకమైన అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ ఈవీఎం లో ఉండేటువంటి ఓట్లను మారుస్తారు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి బుర్రలేనటువంటి వార్తలేనండి. దాని గురించి ఎటువంటి మన ప్రజాస్వామ్యం చాలా పటిష్టవంతమైనటువంటిది. మన ప్రజలు చాలా చైతన్యవంతులుగా ఓట్లు వేస్తున్నారు. దాన్ని ఎవరు మార్చగలిగినటువంటి పరిస్థితి అయితే లేదు. ఒకవేళ అలాంటిదే ఈయన ఉంటే ఇప్పుడైతే రాజకీయాల్లోకి ఎట్లయితే కార్పొరేట్లు వచ్చి ఈ ఆక్యుపై చేస్తున్నారో, రేపొద్దున ఆదానియో అంబానియో పార్టీ పెట్టుకొని ఆయన మోడీకి ఏం సపోర్ట్ చేయరు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నేరుగా వెళ్ళి అక్కడ కూర్చొని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ పార్టీ పెట్టేసి నిలబెట్టేసి ఆడకెళ్ళి మొత్తం రిమోట్ కంట్రోల్ తో మార్చేసి వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటించుకుంటారు కదా. ఇంకెందుకండి ఎన్నికలు ఇవన్నీ కదా, అవసరం లేదు కదా. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాడే ప్రధానమంత్రి, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే రాష్ట్రాల్లో వాడు కొనుక్కోగలిగినోడు ముఖ్యమంత్రి సీటు. ఏముంటాడు ఇప్పుడు సర్పంచులు అవి ఇవి మన వేలం వేసుకొని పాట పాడుకొని సర్పంచులు అవుతారు, అట్లానే ముఖ్యమంత్రి అవుతారు, రేపొద్దు ప్రధానమంత్రి కూడా అవుతారు. ఇలాంటి వాళ్ళ మన సోషల్ మీడియాలో వచ్చే ఈ గొర్రెలు పెట్టేటువంటి ఇవన్నీ అంశాలు ఒక్క మాట సూటిగా చెప్పండి కృష్ణాంజనేయులు గారు. మామూలుగా ఇప్పుడు నాయకులు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, అదే శ్రీశ్రీ గారి వాడుంది కదా, వ్యక్తిగత జీవితం అన్నటువంటిది నీ పర్సనల్ లైఫ్లో రాజకీయాల్లోకి వస్తే ఏమైనా అంటామని, ప్రజా జీవితంలోకి వస్తే ఏమైనా అంటామని, వీళ్ళు వెళ్ళినటువంటిది కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా పబ్లిక్లో? ఒకటండి, నిజాయితీగా వాళ్ళ దగ్గర ఏమి దాచిపెట్టుకున్నటువంటి విషయాలు గిన ఉంటే, వాళ్ళు వైట్ పేపర్ గిన అయితే వాళ్ళు వెళ్ళినటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఖచ్చితంగా ధైర్యంగా బయట పెట్టుకుంటారు. వీళ్ళ దగ్గర ఏదో దాచిపెట్టుకునేటువంటి విషయాలు ఉన్నాయి, అందుకనే వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. వీళ్ళు నమ్మదగినటువంటి లీడర్లు కాదు, ఇది నా అభిప్రాయం. అందుకే వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు అట్లా అడుగుతూనే ఉంటారు, అడగాలి కూడా. చెప్పలేదు అనుకోండి, ఇప్పుడు సుందరం శర్మ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు సంబంధించిన అన్ని విషయాలు ఆయన చెప్పారు. ఆయన చెప్తారు, ఎందుకంటే ఆయన స్టడీ చేస్తారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ అట్లాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా స్టడీ చేసి జగన్మోహన్ రెడ్డి ఏమేం చేస్తాడో వాల్యుబుల్ విషయాలు ఏమని చెప్తే, జరిగేటువంటి విషయాలు చెప్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. అది ఖచ్చితంగా జనానికి అవసరమే. కానీ ఆర్టీ వదిలిపెట్టి సోషల్ మీడియాలో చెట్టు కింద కూర్చొని అది మాట్లాడుకుంటారు కదా ఊళ్ళల్లో టైం పాస్ మాటలు, అవన్నీ సోషల్ మీడియాలో వస్తాయి. అది బాధాకరం. వాళ్ళు వెళ్ళిన దాని మీద ఖచ్చితంగా జరగాల్సిందే, జరగాలి కూడా.